doing, knowing, and doing. There are two things that everybody has to keep in mind. So, knowing and doing means very simple. You should know how to communicate, then do that doing using what you have known and to practice. So, telling repeatedly several times, nobody is caring about the 9 types of past actions, and all the 9 types are not used, right? So today we'll go for the present obligations. Yesterday, I think I have given the overall view of all the present obligations. Obligations means what? Something that we are expected, and there is an obligation, compulsion for us to do something in the present. It is called present obligations. So the present obligations, there are different varieties, like external obligation, and there are authoritative obligations, there are duty and responsible obligations, there are moral and social obligations, there are light obligations also. Some obligations are very light in nature. So keeping in see one thing, I will send you the recording. Last night it was too late for me. I could not upload. The same topic is going on in the night batch also. So there I have written the same thing will be uploaded. You can see how I have written them all. నేను ఏం చెప్తున్నానో అదే రాశాను. మీకేమో నేను ఎక్స్ప్లెనేషన్, లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను 45 minutes. సో అది ఒకసారి బ్రీఫ్గా వినండి. నేను వెళ్ళాలి అన్నాను అనుకోండి, దానికి ఐ హ్యావ్ టు గో అనే మాట వాడాను అనుకోండి, ఐ హ్యావ్ టు గో అన్నాను అనుకోండి, అంటే నేను తప్పనిసరిగా వెళ్ళాలి అని అర్థం. సమ్వాట్ స్ట్రాంగ్, ఎ లిటిల్ బిట్ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్. ఈ ఆబ్లిగేషన్ ఎట్లా వచ్చింది నాకు? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నుంచి వచ్చింది. అంటే ఒక బాస్ చెప్పడం వల్ల నేను, మా బాస్ నన్ను రమ్మన్నాడు కాబట్టి వెళ్ళటం కాదు, మా ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం నేను వెళ్ళాలి అంతే. సో కొన్ని చేయాల్సిన పనులు ఎలా ఉంటాయంటే, నిబంధనలు రాసి ఉంటాయి. యాక్ట్ లో, పాస్ లో, మెమరాండం లో, అగ్రిమెంట్ లో, టర్మ్స్ అండ్ కండిషన్స్ లో. అవి తప్పనిసరిగా చేయవలసినవి. దే ఆర్ యు ఆర్ బైండెడ్, యు ఆర్ బౌండ్ టు డూ దట్ వన్. అంటే యు ఆర్ మేడ్ కంపల్సరీ టు డూ ఇట్ బికాస్ ఆఫ్ లా, బికాస్ ఆఫ్ ద ప్రొసీజర్, బికాస్ ఆఫ్ ద సిస్టమ్, because of the agreement, because of some terms and conditions agreed upon. So have to అనేది అది నువ్వు అవాయిడ్ చేయలేవు. ఎవరో అది బయట నుంచి వచ్చింది, కానీ ఏ వ్యక్తి మీ మీద చేసింది కాదు. ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ ఈస్ నాట్ పర్సన్ టు పర్సన్, ఇట్ ఈస్ ఏ సిస్టమ్ టు ద పర్సన్. ఒక సిస్టమ్ నుంచి మనకు వచ్చిన నిబంధన. అంటే వ్యక్తిగతం కాదు, వ్యవస్థ నుంచి మనకు వచ్చింది. కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ కాలేజ్ ఆర్ ఆఫీస్, దెర్ ఆర్ మెనీ ఆబ్లిగేషన్స్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఎవరు ఏమి చెప్పకపోయినా నువ్వు చేయాలి కొన్ని. అన్నిటికీ హ్యావ్ టు వాడతారు. ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు కంప్లీట్ మై వర్క్ బై టునైట్, అండ్ ఐ హ్యావ్ టు సబ్మిట్ ద రిపోర్ట్ టు మై మేనేజర్, అండ్ ఐ హ్యావ్ టు టేక్ హిస్ పర్మిషన్ అండ్ కమ్ బ్యాక్. ఐ హ్యావ్ టు నెగిటివ్ లో చూడండి, అబ్లిగేషన్స్ లో మనకి 3 రకాలుగా ఉంటాయి. అబ్లిగేషన్ ఉందా? ఉంది. అబ్లిగేషన్ లేదా? లేదు. ఆబ్లిగేషన్స్ ఉండటం లేకపోవడమే కాదు, ఆబ్లిగేషన్ పాజిటివ్, ఆబ్లిగేషన్ నెగిటివ్ కూడా ఉంటుంది. అది మీకు షుడ్ లో చెప్పానన్న. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో. నేను వెళ్ళక్కర్లేదు, ఐ డోంట్ హ్యావ్ టు గో. అతను వెళ్ళాలి, హీ హ్యాస్ టు గో. అతను వెళ్ళక్కర్లేదు, హీ డజంట్ హ్యావ్ టు గో. గుర్తుపెట్టుకుని ఉంటారు మీరు. అలాగే సెకండ్ మోడల్ ఆఫ్ అప్లికేషన్స్ లో ఇట్స్ కాల్డ్ మోర్ పర్సనల్. పర్సనల్ అప్లికేషన్స్ అంటే ఎవరు మనకి కాదు, మన వ్యక్తిగతమైన మన అప్లికేషన్. నేను వెళ్ళాల్సిన అవసరం, ఐ నీడ్ టు గో. నాకు వెళ్ళాల్సిన అవసరం ఉందండి, నేను ఒక బుక్ కొనాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ అన్ అబ్లిగేషన్ నాట్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్, బై ఇంటర్నల్ ఫోర్సెస్, బై యువర్ పర్సనల్ థింగ్స్. పర్సనల్ అబ్లిగేషన్స్ అన్ని కూడా మనం జనరల్ గా నీడ్ టు లో ఉపయోగిస్తాం, నీడ్స్ టు లో ఉపయోగిస్తాం.
ఐ నీడ్ టు గో టు మార్కెట్ టుడే. ఎవరు చెప్పారు వెళ్ళమని? నువ్వు వెళ్ళకపోతే నీకు ఫుడ్ ఉండదు. నీ అవసరం అది. సో మన అవసరం కొద్దీ మనం కొన్ని పనులు చేసేటప్పుడు వి యూజ్ ద వర్డ్ నీడ్ టు. అదే సింగర్ అయితే గనక నీడ్స్ టు అనే మాట ఉపయోగిస్తాం. ఐ నీడ్ టు గో టు మార్కెట్ టుడే. హీ నీడ్స్ టు గో టు మార్కెట్ టుడే. అతను మార్కెట్ వెళ్ళవలసి ఉంది. I need to improve my English. It's my personal obligation. I feel it. Yes, my personal obligation. I need to improve my vocabulary. నా vocabulary ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ఒక పని చేయవలసిన అవసరం లేదు. డోంట్ పెడతాం, డజంట్ పెడతాం. పైదానిలాగానే. ఐ హ్యావ్ టు గో, ఐ డోంట్ హ్యావ్ టు గో. ఐ నీడ్ టు గో, ఐ డోంట్ నీడ్ టు గో. హీ హ్యాస్ టు గో, హీ డజంట్ హ్యావ్ టు గో. డజంట్ వచ్చినప్పుడు హ్యావ్ టు వస్తుంది, హ్యాస్ టు రాదు. థర్డ్ పర్సన్ సింగల్ నెంబర్ కూడా. అలాగే హీ నీడ్స్ టు గో, హీ డజంట్ నీడ్ టు గో. హీ డజంట్ నీడ్ టు గో. ఇవి ఈ నీడ్ టు గో, నీడ్స్ టు గో అనేది పర్సనల్ ఆబ్లిగేషన్స్ అంటారు. మన అవసరం అది. Number third, I told you about should and should not is very commonly used in the obligations category, which is called duties and responsible obligation. See, sometimes what happens, doing something is our responsibility. Sir, a small question, sir. Excuse me, sir. చెప్పండి వింటున్నాను. మీరు చెప్పేది వింటున్నాను. Sir, how to will have to, sir. Sir, difference, sir. ఏముంది సార్, అది చెప్పాం కానీ విల్ హ్యావ్ టు. మళ్ళీ విల్ హ్యావ్ టు చేయవలసి ఫ్యూచర్, అది ఫ్యూచర్ ఆబ్లిగేషన్. No, sir. And what is the difference, sir? Have to, will have to, sir. డిఫరెన్స్ ఏంటి? చెప్పిన డిఫరెన్స్ ఏంటి? ఇంకా ఫ్యూచర్ ఆబ్లిగేషన్ అంటే విల్ హ్యావ్ టు అండి. ఇప్పుడు ఫ్యూచర్ లో కంపల్సరీగా ఒక పని చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మంత్ మీటింగ్ ఉంది. నెక్స్ట్ మంత్ మీటింగ్, ఆఫీస్ మీటింగ్ మీరు వెళ్ళాలి. ఐ విల్ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ మీటింగ్ ఇన్ బెంగళూరు నెక్స్ట్ మంత్. ఇప్పుడు కాదు అది. ఫ్యూచర్ ఆబ్లిగేషన్, ఫ్యూచర్ ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్. ఐ హ్యావ్ టు గో టుడే, ఐ విల్ హ్యావ్ టు గో. విల్ హ్యావ్ టు, మే హ్యావ్ టు, మైట్ హ్యావ్ టు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఫ్యూచర్ అప్లికేషన్స్, ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్. ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్స్ ఫ్యూచర్. అది మనం పాస్ట్ ఫ్యూచర్ లోకి వెళ్ళామంటే ఇది మొత్తం నాశనం అయిపోతుంది. మళ్ళీ మనం పాస్ట్ ఫ్యూచర్ చెప్పేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చాం, ప్రెసెంట్ లోకి వచ్చాం. హ్యావ్ టు గో అంటే వెళ్ళాలి, విల్ హ్యావ్ టు గో అంటే వెళ్ళవలసి ఉంటుంది. తెలుగు ట్రాన్స్లేషన్ అది ఇచ్చిన. అది మీరు కొంతమంది హ్యావ్ టు కి బదులుగా విల్ హ్యావ్ టు వాడతారు. రేపటికి, ఎల్లుండికి కూడా. రేపు నేను వెళ్ళవలసి ఉంటుంది అంటానికి ఐ హ్యావ్ టు గో అనకుండా ఐ విల్ హ్యావ్ టు గో అంటారు. అది కరెక్టే. ఐ హ్యావ్ టు గో టుమారో అన్నా కూడా కరెక్టే, అది కరెక్టే. ప్రాబ్లం అంటే హ్యావ్ టు, విల్ హ్యావ్ టు అనేది ఒకే కోవకు చెందింది. అంటే కేటగిరీ ఈజ్ ద సేమ్. అదేంటి, ఏం కేటగిరీ? ఆ చేయాల్సిన పని ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అది ఆ రూలు మన వ్యవస్థ నుంచి వచ్చింది. అంటే నేను చేసే ఆఫీస్ నుంచి, మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. ఎవరో ఒక వ్యక్తిగతంగా నా మీద నన్ను చేయమని చెప్పలా. ఆ రూల్స్ నేను చేసే ఉద్యోగాన్ని బట్టి నాకు వచ్చాయి అంతే. మీరు చేసే పనులు బట్టి మీరు కొన్ని పనులు చేయాల్సి ఉన్నది. అవి మనం విల్ హ్యావ్ టు అనే మాట వాడతాం. అది ఆల్రెడీ చెప్పిన, ఫ్యూచర్ చెప్పినట్టు. ఇప్పుడు షుడ్ నాట్ అనే మాట కూడా బాధ్యత అని చెప్తుందండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చెయ్యాలి. ఐ షుడ్ గో అంటే నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో అన్నా నేను వెళ్ళాలి. డిఫరెన్స్ ఏంటి సార్ మరి? ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి. అంటే ఒక ఆఫీస్‌లో పని చేస్తున్నాను. ఆఫీస్ రూల్స్ ప్రకారం 10:00 నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఎట్ 10:00 ఈస్ కరెక్ట్. ఐ షుడ్ గో టు ఆఫీస్ ఎట్ 10:00 కరెక్ట్ కాదది. బికాస్ ఆఫీస్ యొక్క రూల్స్ ప్రకారం 10:00 నేను అక్కడ ఉండాలి. ఐ హ్యావ్ టు స్టార్ట్ మై వర్క్ ఇన్ ద ఆఫీస్ ఎట్ 10:00. ఐ షుడ్ స్టార్ట్ మరి అక్కడ అనకూడదు కదా, కరెక్ట్ కాదు కదా. యాక్చువల్‌గా అయితే అనకూడదు. కానీ ఇంగ్లీష్ రాక అందరూ ఐ షుడ్ గో టు ఆఫీస్ ఎట్ 10:00, ఐ షుడ్ స్టార్ట్ మై వర్క్ అంటారు. యాక్చువల్‌గా ఐ షుడ్ అనే మాట ఎక్కడ వాడతామంటే, ఈ పని చేయటం నీ బాధ్యతయా, అది నీ సొంత బాధ్యత, నీ సొంత కర్తవ్యం. అది ఎవరు చెప్పేది కాదు. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, రిమైండర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇంగ్లీష్ గ్రామర్ లో రవి మీరే వినాలి జాగ్రత్త. రిమైండర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. మరి ఆ డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ అంటే అడుగుతారు. అందుకే చెప్తున్నాను మళ్ళా.
రిమైండర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అంటే మన బాధ్యతల్ని రిమైండ్ చేస్తుంది అది షుడ్ అనే మాట. ఏంటి బాధ్యత మంది? ఒక పని చేయటం బాధ్యత ఒకసారి ఒక పని చేయకుండా ఉండడం బాధ్యత. చేయకూడదు. చూడండి మన ఆబ్లిగేషన్స్ ఎలా ఉంటాయంటే బాధ్యతల రూపంలో కూడా ఉంటాయి. ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, నా బాధ్యత అది. ఐ షుడ్ ఎర్న్ మనీ, నా బాధ్యత. ఐ షుడ్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్, నా బాధ్యత. సపోజ్ కొంతమందికి అది బాధ్యత కావచ్చు. I should not lie. I should not waste my time. I should not waste my money. I should not. Should not. అంటే ఇది కూడా బాధ్యతే. చేయకుండా ఉండటం కూడా బాధ్యతే. అంటే obligations may be in the form of responsibilities and duties. The obligation here may be positive or negative. But in the first two categories, the obligation is present or absent. ఇక్కడ ప్రెసెంటా ఆబ్సెంటా కాదు, పాజిటివా నెగిటివా షుడ్ లో. అంటే పాజిటివ్ ఆబ్లిగేషన్ ఉందా, నెగిటివ్ ఆబ్లిగేషన్, రెండు ఆబ్లిగేషన్స్. సపోజ్ నువ్వు వెళ్ళాలి అన్నాను అనుకోండి, వెళ్ళడం అనేది నీ యొక్క ఆబ్లిగేషన్, ఆ బాధ్యత. నువ్వు వెళ్ళకూడదు అన్నాను అనుకోండి, షుడ్ నాట్ గో, యూ షుడ్ నాట్ గో. షుడ్ నాట్ గో ఈజ్ ఆల్సో అన్ ఆబ్లిగేషన్, బట్ నెగిటివ్ ఆబ్లిగేషన్. అక్కడ అక్కడ ఆబ్లిగేషన్ ఉంది. అక్కడ ఏం ఆబ్లిగేషన్ ఉంది? వెళ్ళకుండా ఉండడం అనేది నీ ఆబ్లిగేషన్. వెళ్ళాలి, వెళ్ళడం నీ అప్లికేషన్. కానీ ఐ హ్యావ్ టు గో, ఐ డోంట్ హ్యావ్ టు గోలో నేను వెళ్ళాలి, నేను వెళ్ళక్కర్లేదు. ఆ రెండు గమనించుకోండి ఒకసారి. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఐ డోంట్ హ్యావ్ టు గో, వెళ్ళక్కర్లేదు. వెళ్ళక్కర్లేదు అంటే నో ఆబ్లిగేషన్, నో ఆబ్లిగేషన్. వెళ్ళాలి పాజిటివ్ ఆబ్లిగేషన్, వెళ్ళక్కర్లేదు నో ఆబ్లిగేషన్, నెగిటివ్ ఆబ్లిగేషన్ కాదు. కానీ ఐ షుడ్ గో పాజిటివ్ ఆబ్లిగేషన్, ఐ షుడ్ నాట్ గో నెగిటివ్ ఆబ్లిగేషన్. So obligation may be positive, or obligation may be negative, or obligation may be no obligation also. That means absence of obligation. So should అనే మాటని అత్యంత విరివిగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ కూడా వాడతారు. You should not waste your time. You should not talk like that. You should not smoke in the office premises. You should not make the table dirty. You should not eat your food here. You should go to the dining hall. You should not. కర్తవ్యాలు, బాధ్యతలు, that may be of any kind. అంటే అది తప్పనిసరిగా చేయాలా అంటే కాదు. తప్పనిసరిగా నువ్వు చేయకపోతే నీకు శిక్ష పడుతుంది కాదు. బాధ్యత, కర్తవ్యం, చేయాలి, చేయకూడదు. కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. రైట్? ఇలా ఒక పని చేయాలి, చేయకూడదు అని చెప్పడంలో నిన్న మీకు ఒకటి చెప్పాను. ఏమంటే ప్రెసెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ షుడ్ నాట్ వాడతాం. క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, హీ షుడ్ గెట్ ఫస్ట్ క్లాస్. అతను ఫస్ట్ క్లాస్ పొందాలి. టు గెట్ క్వాలిఫైడ్, క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ క్లాస్ పొందాలి. అతను ఫస్ట్ క్లాస్ పొందాలా? Questions are there. He should flip that. Should he get first class? అతను ఫస్ట్ క్లాస్ పొందాలా? Shouldn't he get first class? అతను ఫస్ట్ క్లాస్ పొందకూడదా? ఏంటి మీ రూల్స్ ప్రకారం ఉండదు ఆ క్వశ్చన్. Why should he get first class only? Which class should he get? How much percentage should he get to get qualified? How much percentage should he get to get? So should అనే మాట ఎప్పుడు సబ్జెక్ట్ ముందే, హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది కదా క్వశ్చన్స్ లో. ఇంగ్లీష్ మొత్తం ఎంటైర్ ఇంగ్లీష్ లో రూల్స్ ఏంటి? The helping verb always comes before the subject in the questions. If your intention is questioning, right? మీ ఇంటెన్షన్ క్వశ్చన్స్ అయితే కనుక క్వశ్చన్ హెల్పింగ్ verb క్వశ్చన్ సబ్జెక్ట్ కి ముందు వస్తుంది. So he should go, he should not go, should he go, shouldn't he go, where should he go, how should he go, what time should he go, why shouldn't he go, ఇవన్నీ క్వశ్చన్స్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఈ రెండిట్లో వాడే విధానాలు. కానీ సమ్ టైమ్స్ ఈ షుడ్ కి షుడ్ బి ప్లస్ V4 కూడా వాడుతుంది. షుడ్ బి గోయింగ్, షుడ్ గో అనుకుంటే షుడ్ బి గోయింగ్. షుడ్ కమ్ అనుకుంటే షుడ్ బి కమింగ్ అంటాం. షుడ్ స్పీక్ అనకుండా షుడ్ బి స్పీకింగ్ అంటాం. షుడ్ ఆస్క్,
should be asking, should practice, should be practicing, should do, should be doing. అంటే షుడ్ డూ అనకుండా షుడ్ బి డూయింగ్ అంట. యూ షుడ్ డూ ఏ జాబ్ మ్యాన్, నువ్వు జాబ్ చేయాలి. అలా అనకుండా యూ షుడ్ బి డూయింగ్ ఏ జాబ్ అంటాం. షుడ్ పక్కన బి పెట్టి ఐఎన్జీ ఫామ్ కూడా పెడుతుంటాం. ఇది కూడా చాలా కామన్ గా స్పోకెన్ ఇంగ్లీష్ లో వాడతారు. షుడ్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇక్కడ, నేను చెప్పలేదు, వాళ్ళు చెప్తానని చెప్పాను. యూ షుడ్ బి డూయింగ్ ఏ జాబ్ అంటే ఒక జాబ్ నువ్వు చేస్తూ ఉండాలి. అంటే అర్థం ఏంటి? చెయ్యాలికి చేస్తూ ఉండాలికి అర్థం ఏంటి? నువ్వు జాబ్ చేయాలయ్యా అన్నాను. నువ్వు జాబ్ చేస్తూ ఉండాలి ఈ పాటికి అంటే ఏంటి? నువ్వు నిజానికి ఆ పని చేస్తూ ఉండాలి, చేయట్లా. ఒక చేస్తూ ఉండవలసిన పని చేయకుండా ఉన్నప్పుడు deviation of an activity which you are really should do but you are not doing it. You should do something but you are not doing it. Then what we say, చేస్తూ ఉండాలి నువ్వు అట్లా ఈ పాటికల్లా. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడాలి కాదు, మాట్లాడాలి అని ఫస్ట్ రోజు అంటాం వీ షుడ్ స్పీక్ అని. ఇప్పటికి కూడా నువ్వు మాట్లాడట్లేదు అనుకోండి, అప్పుడు ఏమంటాం మేము? నువ్వు మాట్లాడుతుండాలి ఈ పాటికల్లా ఇంగ్లీష్. మాట్లాడాలి కాదు, మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ స్పీకింగ్ ఉండాలి, షుడ్ బి అంటే ఉండటం. యూ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ బి స్పీకింగ్ ఇంగ్లీష్, నాట్ ఇంగ్లీష్. యూ షుడ్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైం. ఈ పాటికల్లా నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉండాలి. యూ షుడ్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ బై నౌ. యూ షుడ్ స్పీక్, మాట్లాడాలి. So in the beginning, I gave some rules. You should speak English every day. You should work for 2 hours every day. You should read. So those are all the responsibilities I reminded you in the beginning. But now, after having understood, yes, this fellow is not doing all these things. Now I am telling you should be doing. ఓ అతను ఏ పని చేయకుండా అలా బెడ్ మీద పడుకుంటూనే ఉన్నాడు అనుకోండి. You should not be lying in the bed like this. You should be learning some courses and you should be improving your skills. చూడండి, నువ్వు ఇలా పడుకుంటూనే ఉండకూడదయా, నువ్వు లేవాలి, పని చేస్తుండాలి, ఏదైనా కోర్సెస్ నేర్చుకుంటూ ఉండాలి, నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఈ పాటికల్లా. అంటే వాడు ఆ పనులన్నీ చేయడంలా. యాక్చువల్గా ఈ షుడ్ నాట్ లై ఇన్ ద బెడ్ మీద వాడు పడుకోకూడదు డే టైం, వయసులో ఉన్నవాళ్ళు. కానీ బయటికి వెళ్ళి పని చేయాలి, రైట్? బట్ వాడు అదే పని పడుకుని ఫోన్ చూస్తూ ఉంటాడు. అప్పుడు 2 రకాలుగా చెప్పాలి, 2 రకాల సెంటెన్స్ వస్తాయి. నువ్వు అలా పడుకుంటూనే ఉండకూడదు, అలా ఫోన్ చూస్తూనే ఉండకూడదు రోజు మొత్తం. కాస్త బయటికెళ్ళి పని చేస్తూ ఉండాలి, ప్రపంచాన్ని చూస్తూ ఉండాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా వాడు చేయకుండా ఉన్న పనులు. వాడు ఏ పని అయితే చేయకూడదో ఆ పని చేస్తున్నాడు, ఏ పని చెయ్యాలో ఆ పని చేయడం లేదు. అప్పుడు షుడ్ బి ప్లస్ V4, షుడ్ నాట్ బి ప్లస్ V4 అనే మాట మనం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు చెప్తా ఉండే మన క్లాస్ లో, అన్ని ఇంపార్టెంటే. బట్ థింగ్ ఏంటంటే యూ డోంట్ ప్రాక్టీస్. ఏదో పురాణ కాక్షేపం లాగా వినటం కోసం వస్తారు, వినేసి వెళ్ళిపోతారు తప్ప దే డోంట్ వాంట్ టు ఇంప్రూవ్ దేర్ ఇంగ్లీష్ ఎట్ ఆల్. ఇంప్రూవ్ అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు? అన్లెస్ యూ రైట్ అండ్ స్పీక్ ఎవ్రీ డే. దట్ ఈస్ ద వే ఆఫ్ ఇంప్రూవింగ్ ఇంగ్లీష్. ఇంప్రూవ్ చేయండి, మీకు మీ దారిలో మీరు చేయండి. మేము ఆల్మోస్ట్ క్లోజింగ్ లోకి వచ్చేస్తాం ఆటోమేటిక్ గా వెరీ సూన్. యూ షుడ్ నాట్ బి వేస్టింగ్ యువర్ టైమ్ లైక్ దిస్. యూ షుడ్ నాట్ బి స్మోకింగ్ టూ మచ్. యూ షుడ్ నాట్ బి స్మోకింగ్ హియర్. వాడు చేస్తున్నాడు, ఇప్పుడు మన కళ్ళ ముందు చేస్తున్నాడు. యూ షుడ్ నాట్ బి స్మోకింగ్ హియర్, ప్లీజ్ గెట్ అవుట్. యూ షుడ్ నాట్ బి టాకింగ్ లైక్ దిస్. నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉండకూడదు మాట మాటికి. యూ షుడ్ నాట్ బి ఆర్గ్యూయింగ్ విత్ ఎవ్రీబడి. ప్రతి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తుంటాడు వాడు. వాడు నిజంగా అలా ఆర్గ్యూ చేయకూడదు, కానీ చేయకూడని పని చేస్తున్నాడు కాబట్టి మనం ఏమంటాం? యూ షుడ్ నాట్ బి ఆర్గ్యూయింగ్ లైక్ దిస్. యూ షుడ్ నాట్ బి ఆర్గ్యూయింగ్ లైక్ దిస్. ఇలా ఆర్గ్యూ చేస్తూ ఉండకూడదు మీరు. యూ షుడ్ నాట్ బి మేకింగ్ మోర్ ఎనిమీస్. చాలా మంది శత్రువులు తయారు చేసుకుంటూ ఉండకూడదు ఇలా. యూ షుడ్ బి మేకింగ్ మోర్ ఫ్రెండ్స్. యూ షుడ్ నాట్ బి మేకింగ్ మోర్ ఎనిమీస్. యూ షుడ్ బి మేకింగ్ మోర్ ఫ్రెండ్స్, రైట్? ఇలా షుడ్ బి ప్లస్ V4, షుడ్ నాట్ బి ప్లస్ V4 యొక్క అర్థం ఏంటంటే, ఒక పని నిజానికి వాడు చెయ్యాలి, కానీ ఆ పని వాడు చేయడం. అప్పుడు ఏమంటాం? ఎవడైనా కావచ్చు, నువ్వైనా నీ గురించి చెప్పుకోవచ్చు. నేను రోజు జిమ్కి వెళ్ళాలండి, వెళ్తూ ఉండాలి, రోజు అనుకుంటూ వెళ్ళాలని నువ్వు వెళ్ళట్లా.
అప్పుడు ఏమంటావు? ఐ షుడ్ బి గోయింగ్ టు జిమ్కి వెళ్తూ ఉండాలి అసలు యాక్చువల్గా. మీన్స్ వాట్? ఐఎమ్ నాట్ గోయింగ్ టు జిమ్ నౌ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు జిమ్ నౌ. ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ సపోజ్ టు గో. ఐ షుడ్ గో, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్. సో అలాగే I should not be wasting my time on social media. That means I am wasting every day. I should not waste, but I am wasting. So I say I should not be wasting. Be పెట్టాలి, ing form పెట్టాలి. ఇది should not be plus should be or should not be plus V4. This talks about ఈ should not be అనేది ఒక చేస్తూ ఉండవలసిన పని చేయకుండా ఉన్నప్పుడు నువ్వు ఆ పని చేస్తూ ఉండాలి అని చెప్తాం. అలాగే ఒక చేస్తూ ఉండకూడని పని, ఒక పని చేయకూడదు కానీ ఆ పని చేస్తున్నావు, అప్పుడు నువ్వు అలా చేస్తూ ఉండకూడదు అని చెప్పడానికి షుడ్ నాట్ బి ప్లస్ బి ఫర్ వాట్. ఈ షుడ్ నాట్ బి ప్లస్ ఐఎన్జి ఎక్కడ వాడతాం మనం చెప్పాను, మన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ చెప్పే ఆబ్లిగేషన్స్. దీస్ ఆబ్లిగేషన్స్ అరైజ్ అవుట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, అవర్ డ్యూటీస్. That's all. The next strong obligation comes from must and must not. Strong obligation is have to lagane strong. Kani have to ki must ki chaala difference untundi. For example, I have to go, you have to go annanu, nu vellali. You have to complete the work annanu anukondi. You have to complete the work by tomorrow annanu. రేపటికల్లా మీరు పని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అది నేను చెప్తుంది కాదు, అక్కడ మన యొక్క రూల్స్ ప్రకారం నువ్వు రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేయాలి ఆల్ రిపోర్ట్స్ అని అర్థం. అలా కాకుండా మేనేజరు ఒక ఎంప్లాయీని పిలిచి యూ మస్ట్ కంప్లీట్ ద వర్క్ బై టుమారో మార్నింగ్ అన్నాడు. ఇది అథారిటేటివ్, వాడికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఇచ్చిన అబ్లిగేషన్. అది బుక్ లో ఎక్కడ రాసిలేదు, కానీ ఒక మేనేజర్ గా వాడు ఆఫీస్ ని మెయింటైన్ చేయడం కోసం కొన్ని అధికారాలు ఉపయోగిస్తాడు. ఆ అధికారాలు ఉపయోగించినప్పుడు వాడు ఉపయోగించే వర్డ్ మస్ట్. యు మస్ట్ కంప్లీట్ ద వర్క్ బై టుమారో మార్నింగ్. రేపు మార్నింగ్ కల్లా నువ్వు పని పూర్తి చేయాలి. దిస్ అబ్లిగేషన్ ఈజ్ కాల్డ్ అథారిటేటివ్ ఆర్ కమాండింగ్ obligations. This never comes by the system, but by the position. By the position, not by situation. By position, by authority of a person. You must give me your report by next week. You must give me your report in 1 hour. Okay, I'll see you. గంట నువ్వు నాకు రిపోర్ట్ ఇవ్వాలి ఏం జరిగింది. యూ మస్ట్ గివ్ మీ యువర్ ఎక్స్ప్లెనేషన్ వై, వేర్ ఇట్ వెంట్ రాంగ్, ఎక్కడ తప్పు జరిగిందో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నువ్వు ఇచ్చి తీరాలి. యాక్చువల్గా యూ మస్ట్ అంటే ఇచ్చి తీరాలి, మస్ట్ అంటే తీరాలి. ఒక పని కంపల్సరీగా చేసి తీరాలి. యూ మస్ట్ not talk like that in front of me. నా ముందు నువ్వు అలా మాట్లాడకూడదు అంతే. గెట్ అవుట్. You must not smoke. It's my order, my command, my order and command. It is not from the system. It is from my personal position, my authority. It has come out of my authority, right? So must not అనేవి ఒక వ్యక్తి యొక్క అధికారం నుండి వచ్చిన అబ్లిగేషన్స్. ఒక సుపీరియర్ క్యాడర్ లో ఉన్నవాడు వాడి కింద ఉన్న వాళ్ళని ఆర్డర్ చేస్తుంటాడు. అంటే అది ఆఫీస్లోనే అవ్వక్కర్లేదు. ఇంట్లో ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ అనే వ్యక్తి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయన పిల్లల్ని ఆర్డర్ చేయొచ్చు. అది కూడా అథారిటేటివ్ ఆర్డర్ కింద వస్తుంది ఆబ్లిగేషన్. యూ మస్ట్ షో మీ ద మార్క్స్ లిస్ట్ టుమారో. యూ మస్ట్ గెట్ మినిమం 95% in mathematics. Keep in mind, you must get. That is also obligation. You are giving the obligation in the form of order, because you being a father, you have an authority to do so, to ask your children to do something. That is how must and must not ante nu apani cheyakodu ante. You must not ask me the chocolates again. Okay, you can ask your children like this. You must not ask. You must not eat chocolates every day, only one day in a week. You must not eat. Must not comes out of the authority as a father, by position.
మీ యొక్క స్థాయిని బట్టి, మీ యొక్క స్టేటస్‌ని బట్టి మీకు కొన్ని అధికారాలు వస్తాయి. దాన్ని ఉపయోగించి మనం ఒక పని చేసి తీరాలి. ఒక పని నువ్వు చేయకూడదు అంతే అని చెప్తాం. ఇది ఏ సిస్టమ్‌లో ఉండదది. ఎక్కడ పుస్తకాల్లో రాసి ఉండదు. అదే హావ్ టు అంటే మాత్రం అది సిస్టమ్‌లో రాసి ఉంది. నువ్వు చేయకపోతే నీ మీద లీగల్‌గా యాక్షన్ తీసుకుంటారు ఆఫీస్‌లో వాళ్ళు. రైట్? యూ హావ్ టు కమ్ టు ఆఫీస్ అట్ 10:00. యూ హావ్ టు కమ్ టు ఆఫీస్ అనేది నేను చెప్పేది కాదు స్వామి. ఇదిగో పుస్తకం మన రూల్స్ ప్రకారం ఆఫీస్ రూల్స్ అని అని అర్థం అక్కడ. ఒక మేనేజర్ చెప్పినా సరే యూ హావ్ టు కమ్ టు ఆఫీస్ అట్ 10:00 అన్నాడు అనుకోండి మేనేజరు. ఇట్ ఈస్ నాట్ ద మేనేజర్స్ ఆర్డర్. ఇట్స్ నాట్ ఆర్డర్ కాదది. ఇట్స్ అ అబ్లిగేషన్ బై ద సిస్టమ్ ఆఫ్ ద ఆఫీస్. దట్స్ ఆల్. యూ హావ్ టు కమ్. యూ హావ్ టు వర్క్ ఫర్ 8 hours every day. Even not no even not less 30 minutes, even not less than 30 minutes also you should go early. You have to work. సో ఇవన్నీ లోపల లోతుగా ఉన్న అర్థాలు చెప్తున్నాను. అలాగే ఇందాక మనం షుడ్ నాట్ కి షుడ్ నాట్ బి ప్లస్ V4 వాడినట్లుగానే మస్ట్ కూడా మస్ట్ బి మస్ట్ నాట్ బి ప్లస్ V4 వాడచ్చు. సపోజ్ యూ మస్ట్ స్టడీ వెల్ అని మీ అమ్మాయికో మీ అబ్బాయికో చెప్పారు. వాడు చెప్పినా సరిగ్గా చదవట్లేదు. అప్పుడు ఏం చెప్తారు? కొంచెం గట్టిగానే మస్ట్ అంటేనే స్ట్రాంగ్ అండ్ పర్సనల్. మరి స్ట్రాంగ్ అండ్ పర్సనల్ అథారిటేటివ్ ఆబ్లిగేషన్ ని యూ మస్ట్ రీడ్, యూ మస్ట్ స్టడీ వెల్, యూ మస్ట్ స్టడీ ఫర్ 4 hours a day అన్నారు. వాడు ఎప్పుడు చూసినా ఫోన్ పట్టు కూర్చుంటాడు. సరే నువ్వు రాగానే చూసావు ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు ఏమంటావు నువ్వు అంటే యూ మస్ట్ బి స్టడీయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ మస్ట్ బి స్టడీ. దట్ మీన్స్ ఇందాక లాగానే వాడు ఒక పని చెయ్యాలి అని మనం చెప్పాం, చేసి తీరాలి అని. చేయట్లా పని, ఒక పని చేస్తూ ఉండాలి. ఓకేనా? ఆర్డరే, కమాండే, అథారిటేటివ్ ఆబ్లిగేషనే ఓ పని చేస్తూ ఉండాలి అని చెప్తాం. చేస్తూ ఉండి తీరాలి. చిన్న తెలుగు రెఫరెన్స్. సో యూ మస్ట్ బి వాచింగ్ ఇంగ్లీష్ programs on TV. You must be watching English pronunciation. You must be preparing for IELTS examination. You must be listening to the IELTS test every day. You must be doing some exercise every morning. You must be taking home food. You must not be eating outside. You must not be smoking. You must not be drinking. You must not be drinking and driving. So these are all the authoritative obligations. When a person must do something but is not doing, we say he must be doing. When a person must not do something but is doing it, he must not be doing it. So must be, must not be plus ing form is similar to should be and should not be plus V4, but must and must not be, must and must be plus V4 always talks about authoritative obligations. The obligations have arisen out of authority by status, not by books and system of organization, not by terms and conditions, not by any agreement or contract. I have to work in this office for 2 more years అన్నాను. ఏమైంది అంటాం? No, I can't resign because I have given a bond. By bond, you are obligated. Then you should say, I have to work is strong. I have to work is stronger than must. Must gana kuda strong adi. I have to work in the office for 2 more years because I have given a bond. I have written a bond. నాకు బాండ్ రాశాను నేను. సో మస్ట్ నాటే కాకుండా మస్ట్ బి మస్ట్ నాట్ బి ప్లస్ ఐఎన్జి. ఒక పని ఖచ్చితంగా చేస్తూ ఉండాలి, ఒక పని నువ్వు ఖచ్చితంగా చేస్తూ ఉండకూడదు అని అర్థం. ఇంకా అదర్ 2 obligations which I explained are very common, like social and moral obligations అని చెప్పాను నేను. సోషల్ అండ్ మోరల్ ఆబ్లిగేషన్స్ అంటే ఏంటంటే ఒక పని చేయటం మన బాధ్యత, కర్తవ్యం. కానీ ఏ విధమైన బాధ్యతలవి? నైతికమైన, సామాజికమైన బాధ్యతలు. అంటే నీతి ఉన్న వాళ్ళు ఫాలో అయ్యేది. సామాజిక బాధ్యత, దృష్టి ఉన్న వాళ్ళు ఫాలో అయ్యేది.
must, ought to, OUGHT, OUGHT, TO2, ought to. అంటే అది కూడా జస్ట్ లైక్ హ్యావ్ టు లాంటి స్ట్రాంగే, కానీ అందరికీ అప్లై కాదు అది. ఎవరికి అప్లై అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆట్ టు లవ్ యువర్ పేరెంట్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. యూ ఆట్ టు లవ్ యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ నువ్వు ప్రేమించాలి అన్నా. యూ ఆట్ టు లవ్ యువర్ పేరెంట్స్ అంటే నేను ప్రేమించిన అంతే, నువ్వు ఏం చేస్తావు అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏదైనా కోర్టుకి వెళ్తావా? వీడు నన్ను ప్రేమించట్లేదని చేయండి సార్, కోర్టుకి వెళ్తావా? సో యూ కాంట్ గో టు ద కోర్ట్ ఫర్ లవ్, రైట్? సో అలా నీతి ఉన్నవాడికి అప్లై. యు ఆట్ టు లవ్ యువర్ పేరెంట్స్, యు ఆట్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యు ఆట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్, యు ఆట్ టు గివ్ దెమ్ కంఫర్ట్, యు ఆట్ టు గివ్ దెమ్ కంఫర్ట్. అండర్స్టాండ్? సో అలాగే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి అన్న. ఎగ్గొట్టేవాళ్ళు ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని వేల కోట్లు చూస్తున్నాగా మనం, స్కామ్. యు ఆట్ టు రీపే యువర్ డెట్ ఆన్ టైం. ఆన్ టైం అంటే సమయానికి. యు ఆట్ టు రీపే యువర్ లోన్స్, లోన్స్ అన్ని నువ్వు తిరిగి కట్టాలి. యు ఆట్ టు రీపే యువర్ లోన్స్, రైట్? అలాగే యు ఆట్ టు కీప్ అప్ యువర్ వర్డ్, యు ఆట్ టు స్టాండ్ బై యువర్ వర్డ్స్. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లోకి వస్తే యు ఆట్ టు ప్లాంట్ ట్రీస్, మనం చెట్లు పెంచాలి. యు ఆట్ టు ఇంక్రీజ్ ద అఫారెస్టేషన్, అఫారెస్టేషన్ అంటే అడవుల పెంపకాన్ని పెంచాలి. we ought not to waste the drinking water, we ought to conserve. కన్జర్వేషన్ అంటే పొదుపుగా వాడుకోవటాన్ని ఇంగ్లీష్లో కన్జర్వ్ అంటారు. CONVERSE, కన్జర్వ్. కన్జర్వేషన్ నౌను, కన్జర్వ్ అనేది వర్బ్. యు ought to conserve the water. Water is a precious liquid on this planet, so you ought to conserve the water. You ought to follow the traffic rules. నీకు ఫైన్ పడతాయి, అది వేరేది. అటు ఇటు తిప్పుకుంటూ పోతాడు కొంత, చాలా మంది చూస్తున్నాం కదా రోడ్ల మీద. సో యు ఆట్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. యు ఆట్ టు వేర్ ద హెల్మెట్. ఇప్పుడు అది వాలంటరీ చేశారు, కంపల్సరీ తీసేశారు అనుకుంటా హైదరాబాద్ లో. యు ఆట్ టు వేర్ ద హెల్మెట్. సో వేరింగ్ హెల్మెట్ ఈస్ ఆల్వేస్ గుడ్ బికాస్ యూ మస్ట్ ఫాలో ద సోషల్ రూల్. యు ఆట్ టు రెడ్యూస్ యూజింగ్ ప్లాస్టిక్. You ought to avoid plastic. You ought to use the clay vessels and clay glasses and all on a daily basis. You ought to. Ought to and ought not to అనే మాటని జనరల్ గా ఒక పని చెయ్యాలి, చేయకూడదు అని అర్థమే. కానీ దాన్ని ఎక్కడ వాడతాం మనం? when you want to communicate the moral and social obligations చెప్పడానికి వాడతాం. స్ట్రెంగ్త్ ఉంటుంది దాంట్లో, కానీ యాక్షన్ తీసుకోలేదు. దేర్ ఇస్ ఎ స్ట్రెంగ్త్. అఫ్ కోర్స్ ఇప్పుడు యు ఆట్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అంటే యాక్షన్ తీసుకుంటాం. కానీ ఒక ఫోటో కొడతాడు, ఇంటికి ఏదో మన మొబైల్కి వస్తుంది, వాడు ఎప్పుడో కడతాడు. ట్రాఫిక్ రూల్ అయితే ఫాలో అవ్వట్లేదు వాడు, హై స్పీడ్ వెళ్ళిపోతాడు. ఓవర్ స్పీడ్ వెళ్ళేవాళ్ళు మనం ఏం అవుతాం? 100 దాటకూడదు అని చెప్తారు. 100 కన్నా వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికి ఫైన్లు పడుతున్నాయి, ఫైన్లు పట్టే వెళ్తున్నారు. వాడికంటూ బాధ్యత ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇలా మనం యు ఆట్ నాట్ టు వేస్ట్ ఫుడ్ ఇన్ ద మ్యారేజెస్. ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం మనం చెప్పండి. యు ఆట్ నాట్ టు వేస్ట్ ఫుడ్ ఇన్ ద మ్యారేజ్ అకేషన్స్. యు ఆట్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ టు ద పూర్ పీపుల్. ఎవ్రీ డే hundreds and thousands of people are dying of for lack of food, for want of food, రైట్? ఇలాంటివన్నీ మనం ought to, ought not to, ought to, ought not to plus action verb first form లో వాడతాం. The last category which I explained yesterday is light obligations. అంటే కొన్ని ఆబ్లిగేషన్స్ మన దగ్గర ఉన్నాయి కానీ అంత బలంగా ఉండవు, లైట్ గా ఉంటాయి. దానికి మనం ఒక బీ ప్లస్ సపోజ్ టు వాడతాం. మనం పాస్ట్ టెన్స్ లో was supposed to, were supposed to, will be supposed to ఫ్యూచర్ లో వాడాం. అలాగే ప్రెసెంట్ లో అయితే బీ సపోజ్, బీని ఆమీజ్ అర్థం, బీ సపోజ్ టు అనకూడదు, బీని మనం మార్చుకోవాలి ప్రెసెంట్ లో.
బీని ప్రెసెంట్ లోకి మారుస్తే యామ్ ఈజ్ ఆర్ అనే రూపాల్లోకి వస్తుంది. మరి యామ్ ఈజ్ ఆర్ ఎక్కడ వాడతామో మీకు తెలుసు కదా. ఐఎమ్ సపోజ్ టు గో అంటే నేను వెళ్ళవలసి ఉన్నది. అంటే అందరూ నన్ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నేను రావాలని. అంటే 10 మంది మిమ్మల్ని ఒక పని చేయాలని ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా అది మీకు ఒక స్ట్రెస్ వస్తుంది. ఓహ్ మై గాడ్! అందరూ నేను కోరుకుంటున్నారా బాబు రమ్మని. అది దట్ ఈస్ కాల్డ్ ఎ లైట్ ఆబ్లిగేషన్ అంటాం. అంటే ఐ యామ్ సపోజ్ టు మీట్ మై ఫ్రెండ్ ఆన్ ద వే. వాడికి చెప్పాను వస్తానని. వాడు కూడా అసలు ఫోన్ చేశాడు. మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఓహ్ మై గాడ్! రాకపోతే వీడు వదలడురా. నన్ను చంపేస్తాడు వీడు. ఐఎమ్ సపోజ్ టు మీట్ మై ఫ్రెండ్ ఆన్ ద వే. నువ్వు కలుస్తావా? కలవవా? తర్వాత విషయం. నీకు లైట్ ఆబ్లిగేషన్ ఒకటుంది మైండ్‌లో. మైండ్‌లో ఒకటుంది. ఐఎమ్ సపోజ్ చాలా చాలా లైట్‌గా ఉంటాయి. అంటే అవి కూడా అప్లికేషన్సే. కానీ అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నిన్ను ఆ విధంగా నువ్వు చేస్తావని అని అర్థం. అంటే నువ్వు వెళ్ళవలసి ఉన్నది. నువ్వు రావలసి ఉన్నది. నువ్వు చెప్పవలసి ఉన్నది. అలాగే నువ్వు రావలసి లేదు. నువ్వు రావలసినదిగా ఆశించడం లేదు. అంటే మన రైల్వే స్టేషన్‌లో ఆహ్, ఈ ఆశించడం అనే మాట అనౌన్స్‌మెంట్స్‌లో వింటారు. The Jammu Tawi Express is expected to arrive half an hour late today. The delay is regretted. అంటాడు. The Jammu Tawi Express is expected to arrive. అంటే ఆశించడమైనది అంటాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? అది దాని మీద ఆబ్లిగేషనా? జమ్ము తావి మీద ఎక్స్‌ప్రెస్ మీద ఏమన్నా ఆబ్లిగేషనా అది? కాదు. అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు దాన్ని. మేమందరం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అది ఒక అరగంట లేట్‌గా వస్తుందని. సో, ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు అరైవ్ ఆన్ టైమ్. టైంకి రావడమే రావడంగా టైంకి రావాల్సిందిగా ఆశించడమైనది. సో, యూ ఆర్ జనరల్‌గా స్పోకెన్ ఇంగ్లీష్‌లో అండి ఇంత నాలెడ్జ్‌తో ఎవరు మాట్లాడరండి. నోబడీ స్పీక్స్ విత్ థిస్ మచ్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్. ఐ యామ్ సపోజ్ టు గో నేను వెళ్ళాలిరా అంటాడు. అంతే. నేను వెళ్ళాలి అంటానికి ఐ హావ్ టు గో అదే ఇక ఐ షుడ్ గో, ఐ మస్ట్ గో ఇవేం వాడడు. ఐ యామ్ సపోజ్ టు గో. ఎందుకంటే లైట్ అబ్లిగేషన్ అన్నిటికి. లైట్. జీవితమే లైట్ అయిపోయింది అందరికి ఇవాళ. అన్ని లైటే. పెళ్లి లైటే, పిల్లలు లైటే, పిల్లలు లైట్ అన్ని లైటే. వాళ్ళ బతుకులు ఆళ్ళిక వదిలేసాం. ఫారెన్ కల్చర్ వచ్చేసింది మనకి. ఐయామ్ సపోజ్ టు బై సమ్ బుక్స్ టు మై డాటర్. ఐయామ్ సపోజ్ టు టేక్ సమ్ స్వీట్స్ ఫర్ మై డాటర్. ఐయామ్ సపోజ్ టు టేక్ సమ్ స్వీట్స్ ఫర్ మై డాటర్. సో ఐయామ్ సపోజ్ టు, ఈస్ సపోజ్ టు, ఆర్ సపోజ్ టు. We are supposed to practice English on a daily basis. We are supposed to write some own examples. Hmm? We are supposed to. We are not supposed to talk in Telugu. We are not supposed to just simply listen to the classes and go. We are not supposed to waste our money on shoppings every Sunday. ప్రతి ఆదివారం షాపింగ్ మీద ఇలా డబ్బులు మనం వేస్ట్ చేయకూడదు. We are not supposed to. That means we are not expected to. The meaning is that. ఇలా లైట్ ఆబ్లిగేషన్స్ చెప్పడానికి ఆర్ సపోజ్ ఐమ్ ఈజ్ బీ సపోజ్ టు ఆర్ బీ ఎక్స్పెక్టెడ్ టు. బీ నాట్ సపోజ్ టు, బీ నాట్ ఎక్స్పెక్టెడ్ టు ప్లస్ V1 వాడతాం. ఇవన్నీ కూడా ఆబ్లిగేషన్స్. See, yesterday I explained this obligations topic and recording is also again done and I'm stopping the recording by now. Recording is no